అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఏషియన్ మార్కెట్స్లో ఇవాళ ఒక మిక్స్డ్ ట్రేడింగ్ ట్రెండ్ ఉంది. నికాయ్ 0.1% మేర నష్టాలతో ట్రేడ్ అవుతుంటే షాంఘై 1/4% మేర నష్టాలతో ట్రేడ్ అవుతుంది. హాంకాంగ్ 0.5% పైగా లాభాలతో, అలాగే కాస్పీ కూడా 0.5% పైగా లాభాలతో కొనసాగుతుంది. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో ఒక పాజిటివ్ టు ఫ్లాట్ ట్రెండ్ అయితే మనం చూసాం. ఆయిల్ మార్కెట్స్లో మళ్ళీ కొద్దిగా జంప్ అయితే మనకు కనిపిస్తుంది. Oil rises 3% after sharp week-long sell-off on supply-demand concerns. సో $78 దాకా వెళ్ళింది అనుకున్న బ్రెంట్ క్రూడ్ మళ్ళీ $81 స్థాయికి చేరుకుంది. $80 పైన స్థిరంగా ట్రేడ్ అవుతుంది. బట్ మోస్ట్లీ ఇన్ లైన్ ఇదే లెవెల్స్ కనుక క్రూడ్ ట్రేడ్ అవుతుంటే మనం పెద్దగా వరీ కావాల్సిన అవసరం అయితే ఏం లేదు. గోల్డ్ $1983 దగ్గర యాజ్ ఆఫ్ నౌ ట్రేడ్ అవుతూ వస్తుంది. చైనా లీవ్స్ బెంచ్ మార్క్ లెండింగ్ రేట్స్ అన్చేంజ్డ్, చైనా మార్కెట్స్ రీబౌండ్. సో చైనాలో ఏదైనా బెంచ్ మార్క్ మార్పులు చేర్పులు చేస్తుందేమో అనుకున్నాం, బట్ ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా అలాగే యథాతథంగా కొనసాగించింది చైనా. అండ్ ఇవాళ మనకు స్టాక్స్ న్యూస్ ఒకసారి పరంగా చూస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డ్స్, ఎస్బీఐ కార్డ్స్ వెల్లడించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా తీసుకొచ్చిన అన్సెక్యూర్డ్ కన్జ్యూమర్ లోన్స్ని కఠినతరం చేయాలన్న నిబంధన తమ మీద పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో కాస్ట్ ఆఫ్ ఫండింగ్ కూడా పెద్దగా ఇంపాక్ట్ ఉండదు అని చెప్పి వెల్లడించింది. అదానీ పవర్లో 2 ప్రమోటర్ గ్రూప్ ఎంటిటీస్ అదానీ పవర్ అక్వైర్డ్ 2% అడిషనల్ స్టేక్ ఇన్ ద కంపెనీ ఇన్ ఎ స్టాగర్డ్ మేనర్. ఓపెన్ మార్కెట్ నుంచి వీళ్ళు 2% దాకా వాటా కొనుగోలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం ప్రమోటర్లకి 71.14% వాటా ఉంది అదానీ పవర్లో. ఎల్ఎన్టీ మీద ఖతార్ ట్యాక్స్ అథారిటీ 240 కోట్ల రూపాయల పెనాల్టీ విధించింది. ఏప్రిల్ 2016 మార్చి 2018 మధ్యకాలంలో వాళ్ళు డిక్లేర్ చేసిన ఇన్కమ్ మీద ఈ పెనాల్టీ అయితే విధించారు. టెక్ మహీంద్రా మనీష్ వ్యాస్ హ్యాస్ రిజైన్డ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది కమ్యూనికేషన్స్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ వర్టికల్. సో ఇది ఒక లార్జెస్ట్ వర్టికల్. సో ఆయన సడన్గా రాజీనామా అయితే చేశారు. వేదాంత రేటింగ్స్ ఏజెన్సీ క్రిజిల్ హ్యాస్ కట్ ద కంపెనీస్ లాంగ్ టర్మ్ రేటింగ్ టు AA- ఫ్రమ్ AA. సో ఇదొక అంటే మనం చాలా కాలం నుంచి వేదాంత గురించి చెప్తూనే ఉన్నాము. వేదాంతాన్ని ప్రస్తుతం బయటపడడమే మంచిది, ఎందుకంటే చాలా ఇష్యూస్ వేదాంతాన్ని చుట్టుముడుతున్న ఈ తరుణంలో దానిలో ఏదో అద్భుతాలు చేస్తుందని అనుకొని ఇరుక్కోవడం అనేది చాలా ఇబ్బందికరమైన, చాలా ప్రమాదకరమైన మూవ్ అని చెప్పి బ్యాంక్ ఆఫ్ బరోడా ద స్టేట్ ఓన్డ్ లెండర్ హ్యాస్ రిసీవ్డ్ అప్రూవల్ ఫ్రమ్ ద క్యాపిటల్ రైజింగ్ కమిటీ టు రైజ్ అప్ టు 5,000 crores through Tier 2 bonds. It has further received consent to raise not more than 10,000 crores through infrastructure bonds. సో 5,000 కోట్ల రూపాయల దాకా టైర్ 2 బాండ్స్ ద్వారా, అలాగే 10,000 కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్ ద్వారా రైజ్ చేసేందుకు వీళ్ళకి కమిటీ నుంచి ఆమోదం లభించింది. బ్యాంక్ ఆఫ్ బరోడాకి, భారతీ ఎయిర్టెల్కి ఇది ఒక చెంపపెట్టు లాంటిది, ఒక మేజర్ నిర్ణయం. బట్ ఇలాంటి నిజంగా ఇన్ని లక్షల కోట్లు లేకుంటే ఇంత డబ్బులు పెనాల్టీ ఎవరైనా విధిస్తారా, అసలు కట్టే అవకాశం ఉందా లేదా అన్నది ఇక్కడ ఆలోచించాలి. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ హ్యాస్ స్లాప్డ్ ఎ పెనాల్టీ ఆఫ్ 1,07,000. ఓకే, ఈ అమౌంట్ అయితే ఓకే, నేను ఇంకా క్రోర్స్ లేమో అనుకున్నాను చెప్పి భయపడ్డాం. సో 1,07,000 అమౌంట్ మీద వీళ్ళు పెనాల్టీ విధించారు. సబ్స్క్రైబర్ వెరిఫికేషన్ నిబంధన వాళ్ళు వైలేట్ చేసినందుకు. ఇండస్ఇండ్ బ్యాంక్, ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెస్ అప్రూవ్డ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ అరుణ్ ఖురానా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా 3 ఏళ్ల పాటు ఆయన అప్రూవ్ చేసింది. అరబింద ఫార్మా తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న ఒక ప్లాంట్కి, ఫార్ములేషన్స్ ప్లాంట్కి 0 అబ్జర్వేషన్స్తో యుఎస్ FDA ఆమోదం తెలిపింది, క్లియరెన్స్ ఇచ్చింది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఐడిఎఫ్సి అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ విలీనానికి సంబంధించి 2 స్టాక్ ఎక్స్చేంజ్లు అనుమతి అయితే ఇచ్చాయి. ఓబెరాయ్ రియాలిటీ, ఐరియో రెసిడెన్సెస్ అండ్ అదర్స్ వీళ్లతో 14.81 ఎకరాల్లో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు 597 కోట్ల రూపాయలతో. వీళ్ళు లగ్జరీ రెసిడెన్షియల్ గ్రూప్ హౌసింగ్ని ఈ ల్యాండ్ పార్సెల్లో డెవలప్ చేయబోతోంది ఓబెరాయ్ రియాలిటీ. ఈసాఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లాభాలు 143% మేర పెరిగాయి, 140 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఇన్కమ్ కూడా దాదాపు 36% మేర పెరిగింది. కేన్స్ టెక్నాలజీ 1,400 కోట్ల రూపాయలు ఈక్విటీ అండ్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా సమీకరించేందుకు బోర్డు నుంచి ఆమోదం లభించింది. ఇన్ఫోసిస్ మీద $7,522 పెనాల్టీని విధించారు యుఎస్ అక్కడ ట్యాక్స్ అథారిటీస్. రైట్స్, ద కంపెనీ హ్యాస్ వన్ ద బిడ్ ఫర్ ఎ టెండర్ టు సప్లై 10 డీజిల్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ ఫర్ CFM మొజాంబిక్ అండ్ ఆర్డర్ వాల్యూ దాదాపు $38 మిలియన్. ఎన్బిసిసి ఇండియా
మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదుర్చుకున్నారు ఐసిఐతో టు డిజైన్, రినోవేట్ అండ్ బిల్డింగ్స్ అక్రాస్ వేరియస్ లొకేషన్స్ ఇన్ ఇండియా. సో ఎన్బిసిసికి ఒక పాజిటివ్ ఆర్డర్ ఇది. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో సహారా సెబీ రీఫండ్ అకౌంట్ మే బీ ట్రాన్స్ఫర్ టు గవర్నమెంట్. సో ప్రభుత్వానికి ఇది ఈ ఖాతా బదిలీ చేసే అంశం మీద చర్చలు అయితే జరుగుతున్నాయి. అయితే లీగల్గా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు లీగల్ ట్యాంగిల్ని, లీగల్ రూట్ని కూడా ప్రస్తుతం ప్రభుత్వం ఎగ్జామిన్ చేస్తోంది. ఒక ప్రత్యేక అకౌంట్కి ఈ నిధులంతా కూడా బదలాయించి తర్వాత వీటన్నిటిని కూడా మళ్ళీ ఒక పద్ధతిలో క్రమబద్ధంగా ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో వాళ్ళకంది ఇచ్చే ప్రయత్నం అయితే ఉంది. యాజ్ ఆఫ్ నౌ దాదాపు 17,526 అప్లికేషన్స్ అయితే వచ్చాయి. దాదాపు 48,326 అకౌంట్స్ అయితే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇప్పటివరకు కేవలం 138 కోట్ల రూపాయలు మాత్రమే వాళ్ళు చెల్లించగా ఇంకా దాదాపు 25,163 కోట్ల రూపాయల నిధులు సెబీ దగ్గర ఉన్నాయి. యాపిల్ లుక్స్ టు హిట్ 1 lakh crore ప్రొడక్షన్ మైల్ స్టోన్ ఇన్ FY24. సో మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్స్ మీద చాలా ఫోకస్ అయితే ఎక్కువగా ఉంది. సింఘానియా సెటిల్మెంట్, నవాజ్ మోడీ సెట్స్ టర్మ్స్, ద రేమాండ్స్ క్రానికల్స్. సో ఇక్కడ 75% దాకా గౌతమ్స్ నెట్వర్క్ తన పిల్లలతోనే ఉంది. ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉన్నారు. అండ్ రింగ్ ప్లస్ ఆక్వా, రేమాండ్ కన్జ్యూమర్ కేర్, జేకే ఫైల్స్ అండ్ ఇంజనీరింగ్, రేమాండ్స్ ఇవన్నీ కూడా వీళ్ళ కంపెనీలో భాగమైన సంస్థలు. నిఫ్టీ సెట్ టు గెయిన్ ఫర్దర్, బ్యాంక్ ఇండెక్స్ ల్యాక్స్ స్ట్రెంత్. సో ఇక్కడ బ్యాంక్ ఇండెక్స్ కొద్దిగా బలహీనపడడానికి మొన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం కారణంగా కొద్దిగా బ్యాంక్స్ ఇంకా ఆ ఎఫెక్ట్ నుంచి బయటపడడానికి కొద్ది కాలం పట్టే అవకాశం ఉంది. దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి మరికొద్ది సమయం కూడా పట్టవచ్చు. యాజ్ ఆఫ్ నౌ చూస్తే ఎంకే గ్లోబల్ అంచనాల ప్రకారం నిఫ్టీ 19,500 పాయింట్ల పైన స్థిరంగా కొనసాగినంత కాలం ఒక బుల్లిష్ ధోరణి కొనసాగే అవకాశమే ఉంది. ఫ్రెష్ మొమెంటం 19,870 పైన క్లోజ్ అవుతే అప్పుడు ఒక ఫ్రెష్ మొమెంటం, ఒక అప్సైడ్ మొమెంటం ఈ నిఫ్టీలో ఎక్స్పెక్ట్ చేయవచ్చు అని చెప్పి యాజ్ ఆఫ్ నౌ 19,500 నుంచి 19,900 రేంజ్ మధ్య నిఫ్టీ కదలాడే అవకాశం ఉంది అనేది వీళ్ళు చెప్తున్నమాట. నిఫ్టీ ఐటీ టాప్ గెయినర్గా నిలిచింది గత వారంలో. సిమెంట్ స్టాక్స్ కూడా ఒక బుల్లిష్ ధోరణిని కొనసాగిస్తున్నాయి. జిందాల్ స్టెయిన్లెస్, అరవిందో ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, జిఎంఆర్ ఇన్ఫ్రా ఇవన్నీ కూడా ఒక బుల్లిష్ జోన్, ఒక బుల్లిష్ ప్యాటర్న్ని యాజ్ ఆఫ్ నౌ ఎగ్జిబిట్ చేస్తున్నాయి అనేది ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ చెప్తున్నమాట. బంధన్ బ్యాంక్ మాత్రం కొద్దిగా బలహీనంగా ట్రేడ్ అవుతోంది. అండ్ మోనార్క్ నెట్వర్త్ క్యాపిటల్ అంచనాల ప్రకారం the IT sector has given strong support to the market in the recent rally and will continue to outperform in the coming days. HCL Tech ఒక ఫ్రెష్ బ్రేక్అవుట్ లాంటిది ఇచ్చింది వీక్లీ చార్ట్స్లో. దీన్ని కరెక్షన్స్లో యాడ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తోంది. స్మాల్ క్యాప్స్లో సైంట్ ఒక అక్యుములేషన్ జోన్లో ఉంది. దీన్ని కూడా కరెంట్ పొజిషన్లో అక్యుములేట్ చేసుకోవచ్చు అని చెప్పి సూచిస్తోంది. పవర్ సెక్టార్లో సిఈఎస్సి అండ్ క్యూమెన్స్ ఇండియా క్యాపిటల్ గూడ్స్ నుంచి ఇవి ఫ్రెష్ బ్రేక్అవుట్స్ ఇచ్చాయని చెప్పి సూచిస్తోంది. ఇక ఇండియా సిమెంట్స్ ఎన్ఎండిసి కూడా ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీని కరెంట్ లెవెల్స్ నుంచి అందుకోవచ్చని చెప్పి అంచనా కడుతోంది. ఎస్ఆర్ఎఫ్ పీసీబీఎల్ షార్ప్ అప్సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చని చెప్పి సూచిస్తోంది. డ్రీమ్ ఫోక్స్, త్రివేణి ఇంజనీరింగ్, ల్యాండ్ మార్క్స్ ఇవి కూడా బయింగ్ ఆపర్చునిటీ ఉంది, డిప్స్లో కొనుగోలు చేయవచ్చని చెప్పేది మోనార్క్ నెట్వర్క్ క్యాపిటల్ చెప్తున్న మాట. ఇక ఇండియా ఇంక్ సీక్స్ ఓవర్ 7,000 crores. సో పెద్ద ఐపీఓస్ మళ్ళీ వస్తున్నాయి. ఇరిడా 2,150 కోట్లు, ఫ్లేర్ రైటింగ్ 593 కోట్లు, ఫెడ్ బ్యాంక్ 1,092 కోట్ల రూపాయల మేర నిధులు సమీకరించాలని చెప్పి అట్ ది సేమ్ టైం టాటా టెక్నాలజీస్ 3,042, గాంధార్ ఆయిల్ రిఫైనరీ 500 కోట్ల రూపాయల మేర మార్కెట్స్ నుంచి సమీకరించడానికి సిద్ధమవుతున్నాయి. యూకో బ్యాంక్ ఫియాస్కో, క్లిచ్ ఫస్ట్ నోటీస్డ్ ఇన్ జైపూర్ అండ్ జోధ్పూర్. సో యూకో బ్యాంకులో దాదాపు 820 కోట్ల రూపాయలు పొరపాటున టెక్నికల్ ఇష్యూ కారణంగా ఇతర అకౌంట్స్లోకి వెళ్ళడము, వాటిలోంచి ఒక తక్కువ సంఖ్యలో మాత్రమే రికవర్ చేసుకోవడము, ఇంకా 180-190 కోట్ల రూపాయల మేర రికవర్ కావడము యూకో బ్యాంకు ఇది ఇబ్బందికర పరిణామం. జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ 1950 కోట్ల రూపాయల మేర సమీకరించబోతోంది. అట్ 13% ఈల్డ్తో 13.275% కూపన్ రేట్తో వీళ్ళు నిధులు సమీకరించబోతున్నారు, అప్పు తీసుకోబోతున్నారు. అవల్స్ షుగర్ 29 కోట్ల రూపాయల నికర లాభాలను అనౌన్స్ చేసింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో 16 కోట్ల రూపాయల నష్టాల్ని అనౌన్స్ చేసిన కంపెనీ ఇది. డాబర్ సౌత్ ఇండియాలో కూడా ఒక ప్లాంట్ని ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉంది. ఇక్కడ డిమాండ్ తట్టుకునే విధంగా, ఇక్కడ డిమాండ్కి అనుగుణంగా సప్లై చేసే విధంగా సౌత్లో కూడా ఒక ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నట్టు వెల్లడించింది. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నవంబర్ 15 వరకు నెట్ సెల్లర్స్గా మిగిలారు. అయితే యుఎస్ ట్రెజరీ
ఈల్డ్స్ కొద్దిగా బలహీనపడటము, క్రూడ్ కూడా కొద్దిగా వీక్ అవ్వడం, ఇవన్నీ కూడా మళ్ళీ మెల్లిగా మన మార్కెట్లో నిధులు పంపు చేసేందుకు ఒక అవకాశాన్ని ఇచ్చాయి. దీంతో సెకండ్ హాఫ్లో మనకి యాజ్ ఆఫ్ నో 1433 crores వరకు ఇన్వెస్ట్ అయితే చేశారు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మన మార్కెట్లో. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో పీనల్ అమౌంట్ హైక్ ఆన్ కార్డ్స్ యాజ్ ఆర్బీఐ మే రివాంప్ ఫ్రేమ్వర్క్, ఇండియాస్ డ్రీమ్ రన్ ఎండ్స్ యాజ్ ఆస్ట్రేలియా హిట్ A6. డైవర్జెంట్ ట్రెండ్స్ ఇన్ కన్స్యూమర్ స్పెండింగ్, ఆటో షైన్స్, FMCG స్టంబుల్స్ ఆన్ డిమాండ్. ఇక్కడ FMCG వస్తువులు కొనుగోలు చేయడానికి మన దగ్గర డబ్బులు ఉండట్లేదు, ఆసక్తి చూపించట్లేదు. కానీ ఆటోస్ కొనడానికి అంటే కార్లు కొనడానికి, 2 వీలర్స్ కొనడానికి మాత్రం మనం అత్యధిక ఆసక్తి చూపిస్తున్నాము. కార్ మేకర్స్ షిఫ్ట్ ఇంటూ ఓవర్ డ్రైవ్ విత్ ఎక్స్టెండెడ్ ఫెస్టివ్ డీల్స్, ల్యాప్టాప్స్ ట్యాబ్లెట్ ఇంపోర్ట్ సర్చ్ 42% అమిడ్ లైసెన్సింగ్ ఫియర్స్. అండ్ నిఫ్టీస్ వైల్డ్ రేంజ్ అవెన్యూ సూపర్ మార్ట్స్ స్టాక్ బలహీనపడుతోంది వెన్ కంపేర్డ్ విత్ నిఫ్టీ. అయితే కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ మాత్రం ఇంకా దీని మీద ఆసక్తిని అయితే చూపిస్తూనే ఉన్నాయి. మేబీ ఇక్కడి నుంచి కూడా కొద్దిగా లాంగ్ టర్మ్లో అవెన్యూ సూపర్ మార్ట్స్ అయినా అద్భుతాలు చేయవచ్చేమో అని చెప్పి మోర్గాన్ స్టాన్లీ ఇంకా ఆశలు అయితే పెట్టుకుంది. బట్ సంహౌ డిమార్ట్, రెవెన్యూ సూపర్ మార్కెట్స్ అయితే కొద్దిగా సైడ్ లైన్లోకి వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ. QSR ప్లేయర్స్ గ్రాపుల్ విత్ ఎ సైడ్ ఆఫ్ డిమాండ్ డౌన్ టర్న్. సో డిమాండ్ బలహీనపడుతుంది QSR ప్లేయర్స్కి, ఇది కూడా కొద్దిగా ఆందోళన కలిగించే విషయం వాళ్ళకి. ప్లెడ్జ్ పెట్టిన కంపెనీస్లో GMR ఎయిర్పోర్ట్స్, మ్యాక్స్ఫిన్, మెడ్ప్లస్, ఇండస్ఇన్, కల్పతర్ ఇవన్నీ కూడా 44 నుంచి దాదాపు 69% మేర ప్లెడ్జ్లో ఉన్న కంపెనీల షేర్ల జాబితా ఇది. అండ్ డిక్సన్ టెక్నాలజీస్ దాదాపు 6 ఏళ్లలో 48,000 కోట్ల రూపాయల మేర అవుట్పుట్ని ఇస్తాము అని చెప్పి PLI 2.0లో వెల్లడించింది. సో ఇవి మేజర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.